మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవినీతి చేయడం కొరకే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టుగా కనిపిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై దయానంద్ అన్నారు. 11వ తేదీ మంగళవారం ఎమ్మెల్యే రాగమై దయానంద్ దంపతులు సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని చెరువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో తామర చెరువు కట్ట మీద నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ ను సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలించిన అనంతరం పార్క్ నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా జరిగాయని గుర్తించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సుమారు 3 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు తమకు ఫిర్యాదులు అందాయని, దీనిపై పూర్తి విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఫ్రీడమ్ పార్క్ పనులు కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయని, పార్కులో టైల్స్ వేసేటప్పుడు సిమెంట్ కూడా వాడకుండా కేవలం మట్టి మీద టైల్స్ వేసినట్లుగా స్వయంగా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.